పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ ఈవో డి రామకృష్ణరాజు, ఆలయ ధర్మకర్తలు రఘురామకృష్ణరాజును ఆలయ మర్యాదలతో సత్కరించారు. వన్ టౌన్ సీఏ నాగరాజు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. माता दर्शन నాలుగో సోమవారం పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భీమవరం సోమేశ్వర స్వామి పార్వతీ అన్నపూర్ణాదేవి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అభిషేకంలో పాల్గొనడం చాలా మనసుకు చాలా ఆనందాన్ని ప్రశాంతత
ఆలయం చాలా అభివృద్ధి చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతన పాలకవర్గం అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని ఎంతోమంది భక్తులు వారి ఆనందాన్ని వెలువచ్చారు. అన్నపూర్ణాదేవి ఆలయంలో దాతలు 35 లక్షల రూపాయలతో చాలా చక్కగా వెండితో అలంకరించారు. మకర తోరణం వెండితో అలంకరణ చేయడం. రాబోయే రోజుల్లో ఈ ఆలయం నూతన పాలకవర్గం నాయకత్వంలో సమర్థులైన ఉన్నారు. మరింత అభివృద్ధి చెందాలని ఆ మహాశివుని అనుగ్రహం మన భీమవరం ప్రాంత ప్రజలకు ఉండాలని జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి ఆదేశాల ప్రకారం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జయసూర్య గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఈవో గారు, టెంపుల్ చైర్మన్ గారి యొక్క సహకారంతో క్యూ లైన్లు అన్నీ కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా క్యూ లైన్లో ఉన్న భక్తులకి త్వరితగతిన అందరికీ కూడా దర్శనం అయిపోతుంది. ట్రాఫిక్ సిఐ గారు అందరి సహకారంతో ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు నిర్ణయించడం జరిగింది. అలాగే ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. దాదాపుగా 80 మంది సిబ్బందితో 2 షిఫ్ట్ల కింద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి దొంగతనాలు జరగకుండా క్రైమ్ పార్టీని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా టౌన్లో కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా సైన్ బోర్డ్స్, అలాగే ట్రాఫిక్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. 4వ సోమవారం దాదాపుగా 200 పైన బస్సులు, అలాగే ఇంకొక 400 చిన్న వెహికల్స్, ఈ 400-500 చిన్న వెహికల్స్ వస్తాయని అంచనా. అందరికీ కూడా నిర్దేశితమైనటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో వచ్చినటువంటి వాహనదారులు చేసుకుంటే సులువుగా ఉంటుంది. అలాగే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం గమనించి సుదూర ప్రాంతాలు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు ఈరోజు ఏదైతే తమ వ్యాపారాలు లేకపోతే తన వాహనాలను కొంచెం రోడ్ల మీద కాకుండా పైకి రోడ్డు మార్జిన్లో దిగిన తర్వాత పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎన్ని బస్సులు వచ్చినా, ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా మన ఈ 4వ సోమవారం టెంపుల్ ఈవో గారు, చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ప్రతి భక్తులకు కూడా చక్కటి దర్శనం అయ్యేటట్టు చూడడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది ఎవరికి వచ్చినా కానీ టెంపుల్ బయట ఉన్నటువంటి అవుట్ పోస్ట్లో కానీ, టెంపుల్ లోపల ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో కానీ సంప్రదించవచ్చు. ఎవరినైనా సరే మీరు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మేము కూడా అందుబాటులో ఉంటున్నాం. ఇప్పుడు కూడా 4 సోమవారంలో చాలా భక్తితో భక్తులందరికీ సౌకర్యంగా జరిగింది. దీనికి మెయిన్ కారణం ఈ ట్రస్ట్ స్థాపించడానికి ఎమ్మెల్యే గారికి, ట్రస్ట్ ప్రెసిడెంట్ బంగారాజు గారికి, మిగిలిన మెంబర్స్ అంతా కూడా మంచి కృషి చేసి ఏ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలతో అందరినీ సమకూర్చి దేవుడికి ప్రతి ఒక్కరిని దర్శనం చేయడానికి కృషి చేశారు. కమిటీ సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, భక్తులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్తీక మాసం ప్రారంభమై ఈ రోజుకి నెలలు అవుతుంది. ఈ నెల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి సోమవారం దర్శించుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, పాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలా నీళ్లు అన్ని కూడా సమృద్ధి అందరికీ అందించడం జరుగుతుంది. అలా నిరంతరం భక్తులు ఈ సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడ స్థానిక నాయకులు, సిబ్బంది, ధర్మకర్తల అందరి సహకారం, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, కూటమి నాయకులు, ప్రధానంగా అర్చకుల సహకారం అంత రోజు 18 గంటలు కష్టపడుతున్న అర్చకులు, సిబ్బంది కూడా 24 గంటలు కష్టపడటం, టూ లైన్ విషయంలో ఇక్కడ వచ్చిన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ సహకారం తీసుకుంటూ నిరంతరం అభివృద్ధి చేయాలని సంకల్పంతో చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజుకి వరకు కూడా వేలాది మంది భక్తులు వచ్చి వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు చేయడం జరిగింది. దాదాపు 200 నుంచి 250 మంది బస్సులు రోజు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ సోమవారం ఆశీస్సులు వీరందరికీ ఉండాలని, ఈ భగవంతుడు ఆశీస్సులు అందరూ వీరికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. దినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి భక్తుల సహకారంతో పాటు దాతల సహకారం కూడా విపరీతంగా ఉంది. దాతల సహకారంతో పాలు 6,000 లీటర్ పాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే అన్నదాన విషయం వచ్చి దాతల సహకారంగా తీసుకున్నాం. వీరందరి సహకారాలు మాకు ఉండాలని, భగవంతుడు వీరందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు వీరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని